మధ్యాహ్న సమయం దేవుని వాక్యం నుండి ప్రభువులకు వెలకొనుపు కీర్తన 81. కీర్తన 81. మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు వీళ్ళతో అందరూ కలిసి చదువుదాం. మనకు బలమైయున్న దేవునికి ఆనందగానం చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహం చేయడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట్ట పట్టుకోండి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. దేవుడి లేఖనాలను మనకు ఆశీర్వకరంగా చేయగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, బలమైన దేవుడు, అందుని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. మహిమ కలిగిన దేవ, మరి కన్వీనర్ ప్రార్థన మందిరం బట్టి వందనాలు దేవా. మీ కృపను బట్టి మా తండ్రి వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. ఉదయకాలం మా తండ్రి నుంచి అనేక స్థలాల్లో ఇదను ఆయా పరిచయాలు జరుగుతుండగా ఈ స్థలంలో కూడా మీరు నిశ్చయించిన సమయంలో ప్రారంభించడానికి మరి మీరు సహాయపడుతూ వచ్చారు. మరి వారికి ఆరాధన వర్తమానంలో సహాయపడ్డాడు. మీ వందనాలు. దాసు నిష్ప్రయోజకుడిని జ్ఞాపకం చేసుకురండి. మీ సరైన సమయమున మా తండ్రి మీరే ఆశీర్వకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి మీరే దాసుని శిరోచాటును మరుగుపరిచి మరి మీ వాక్యంతో మా తండ్రి మీరే నాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ మా దేవా, మరి ఒకసారి మా ప్రభా మీ నామానికి మహిమ, సంఘానికి క్షేమం కలిగినట్టుగా సహాయపడమని మీ కృపాహస్తాలకు అప్పగించి యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన 81. ఉదయకాలం 139వ కీర్తన మనం చూస్తూ వచ్చాం. ఉదయకాలం ఇప్పుడే ఆరాధన సమయం 139వ కీర్తనలో కూడా దావీదు గురించి కొంత చెప్తూ వచ్చారు. దావీదు రాసిన కీర్తన అది. అదే సమయంలో అక్కడ ఇశ్రాయేలు గురించి కూడా జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. మరి మన దేవుడు ఎవరు అంటే బలమై ఉన్న దేవుడు. అందుకని ఇక్కడ బలమై ఉన్న దేవుడు మాట్లాడబడుతుంది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చదవనున్నా. ఆయన ఆశ్చర్యకరమైన మన శిశువు పుట్టెను, మనకు కుమారుడు దింపడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానమైన అధిపతి అని అతని పేరు పెట్టబడింది. ఆ మాటలో రాయబడిన మాటలు బలవంతుడైన దేవుడు, మన దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయన బలము కలిగిన దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు, మన దేవుడు బలమైన దేవుడు. దావీదు ఇంకా ఏమంటాడు? కీర్తన 18 మొదటి 3 వచనాలు చదవగలరున్నా. కీర్తన 18 మొదటి 3 వచనాలు. కీర్తన 18 మొదటి 3 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన దుర్గము. దాదాపు 10 విషయాలు గమనించవచ్చు. అందులో ముఖ్యమైనది ఏంటి? ఆయన యెహోవా నా బలమా అంటాడు. ఇవన్నీ కూడా తర్వాత శైలము, నా కోట, ఇవన్నీ కూడా బలమై. ఆయన అవన్నీ కూడా ఏంటంటే ఆయన బలాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నది. ఆయన బలవంతుడైన దేవుడు. అందుకే దావీదు తను ఈ రాజ్యంలోకి రాకముందు కానీ, అరణ్యంలో ఉన్నప్పుడు కానీ, పశువుల కాపరికి ఉన్నప్పుడు కానీ, గొల్లయాతులు చంపకపోయినప్పుడు కానీ తన బలం మీద తను ఆధారపడలేదు. దావీదు దేవుని బలం మీద ఆధారపడాడు, దేవుని బలం మీద ఆధారపడ్డాడు. దావీదు అందుకే 65 కీర్తన 6వ వచనం ఒక మాట రాస్తాడు. 65వ కీర్తన 6వ వచనంలో, 65వ కీర్తన 6వ వచనం, బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడే, తన శక్తి చేత పర్వతములు స్థిరపరచువాడు ఆయనే. బలమనే నడికట్టు కట్టుకున్నాడు, తన శక్తి చేత పర్వతము స్థిరపరచువాడు. గోటితో కూడా మనం ఏది కలబెట్టిన రాయి కూడా కలబెట్టలేము. ఆయన అంత శక్తిమంతుడు. దావీదు గ్రహించాడు ఆయన ఎంత బలవంతుడో, ఎదిగిన వాడిగా ఉంటున్నాడు. మనకు బలమైన దేవుడు. ఆ దేవుని మీద ఆధారపడటం దావీదు నేర్చుకున్నాడు. మనం కూడా ఆ బలమైన దేవుడిని నమ్ముకోవాలా?
ఆ దేవుడి మీద ఆధారపడాలా? దేవుడు బలవంతులైన దేవుడని దావీదు పట్ల నెరవేర్చినాడు. అందుకే మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయదును అంటాడు. నాకు బలమైన దేవుడికి. 107వ కీర్తనలో ఒక మాట ఉంది. 107వ కీర్తన 29వ వచనం, 28, 29 చదువుతాను. శ్రమకు తాళలేకపోతే యెహోవాకు మొరపెట్టేది, ఆయన వారి ఆపద నుండి వినిపించెను. ఆయన తుఫాను ఆపేయగా దాని తరంగములు అణిగిపోయెను. తుఫాను ఆపివేయనంత బలం ఉంది. ఎందుకంటే అది ఆయన చేతనే కలుగుబడ్డాయి. తుఫాను ఆపివేయాలంటే ఎవరి చేత కాదు. సైక్లోన్లు వీళ్ళు మరి వస్తుందని సైంటిస్టులు చూసి చెబుతున్నారు. కాబట్టి తుఫాను కేంద్రం నుంచి వర్తమానం వస్తుంది, ఏమని సైక్లోన్ ఉందని. సైక్లోన్ వస్తుంది చెప్తారు, అది దాటిపోయి చెప్తారు, కానీ దాని ఆపే శక్తి ఎవరికి లేదు. ఆపే శక్తి దేవునికి మాత్రమే ఉంది. దేవునికి మాత్రమే ఆపే శక్తి ఉంది. ఏంటి అంటే ఆయన బలమైన దేవుడు. బలమైన దేవుడు అని రుజువుపరుచుకున్నాడు. శిష్యులు ఆయన కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. శిష్యులు కలవబడ్డారు. యేసుప్రభువు లేచి అల్పవిశ్వాసులారా అన్నారు. ఆయన లేచి గాలిని సముద్రం దాని అణిచి మరి ఆపేయగా దాని తరంగములు ఆగిపోయినాయి. తుఫాను ఆగిపోయినాయి. దాని తరంగాలు మొత్తం ఆగిపోయినట్టు చూస్తుంటున్నాం. ఆయన బలమైన దేవుడు. కాబట్టి ఆయనకున్న బలము మరి చాలా గొప్పది. కాబట్టి అది కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23వ వచనం. ఎవరు చదవండి? మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి సముద్రం మీద తుఫాను లేచినందున అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా నిమ్మలం అయిపోయింది. దేవుని గద్దింపగా నిమ్మలం అయిపోయింది. అంటే ఇక్కడ ఏమి చూస్తున్నాం ఈ లేఖనాలు అంటే ఆయన బలమైన దేవుడు, తుఫాను ఆపగలిగిన దేవుడు, ఆయన శక్తివంతుడు, పర్వతములను స్థిరపరచగలిగిన దేవుడు, ఆయన శక్తివంతుడు, బలమైన దేవుడు. అందుకే కీర్తనలో దావీదు రాస్తూ ఆయన ఎంత బలవంతుడో ఆయన వర్ణిస్తాడు 18వ కీర్తనలు. అదే మొదటి సమయంలో కూడా మరి దావీదు కీర్తనలు రాస్తూ మరి పాట 22వ అధ్యాయంలో చక్కటి పాట ఒకటి రాస్తాడు. చూద్దాం మాట. అక్కడ అదే మాట్లాడతాడు. దేవుని వాక్యంలో 2వ సమయంలో దేవుని వాక్యంలో దావీదు ఏమని రాస్తున్నాడంటే అదే కీర్తన ఇక్కడ రాస్తున్నాడు. 2వ సమయంలో 22వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము అని నేను చెప్పాను ముందుగానే. అక్కడ బలాత్కారం రక్షించాడు. ఎందుకంటే 10 క్వాలిటీస్ ఉన్నాయి అక్కడ. దేవుని యొక్క బలానికి 10 నిర్వచనాలు అక్కడ కనబడుతుంది. కాబట్టి దేవుడు ఎంత బలవంతుడో దావీదు తన మాటల్లో వివరిస్తుంటున్నాడు. కాబట్టి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. అతిథాల్లో ఉంటున్నాం మనము దేవుని మీద ఆధారపడాలి. ఉదయకాల వర్తమానం అదే. ఆయన మన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడు. ఆయన కుడి చేతిని ఎంతో నడిపిస్తాడంటే లోకం విడి చేతితో నడిపిస్తాడు. ఎప్పటి నుంచి అంటే ఆయన మీద ఆధారపడినప్పటి నుంచి, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పటి నుంచి. లేకపోతే నడిపించడు ఆయన. వాక్యం ఏం చెప్తుంది? ఈ దేవుడు చదవండి 17వ కీర్తన చివరి వచ్చింది. 48వ కీర్తన ఉంటారు. 48వ కీర్తన 17 చివరి వచ్చిన ఉంటారు. చూడ కరెక్ట్ చెప్తున్నా. 48 సాంగ్ అయితే ఈ దేవుడు సదాకాలం దేవుడైనాడు. మరణం వరకు అంత బలమైన దేవుడు సదాకాలం. యెహోవా అదే అన్నాడు. యెహోవా శరీరుడు లేచిన తర్వాత, సమాజంలో లేచిన తర్వాత మత్తయి 25వ చివరి వచ్చి రాస్తూ ఇది మొదలు సదాకాలం మీకు నేను తోడై ఉండను. సదాకాలం. ఏ సదాకాలం అంటే మరణం వరకు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి మనం. ఇంకా చాలా కష్టం. బతికే దినాలన్నీ కూడా చాలా కష్టం. అనేకమైన వార్తలు చూస్తున్నాం, మరి అనేక విషయాలు వింటున్నాం. లోకంలో అనేక కలవరాలు బయలుదేరినాయి. అయితే మనం ఎక్కడ అనుకోవాలంటే ఆయన మీద అనుకోవాలి.
ఆయన మీద అనుకుంటే ఆయన బలవంతుడైన దేవుడు. చూసాం, ఒకటి మేఘస్తంభం, రాత్రులు అగ్నిస్తంభం ఆ దినాలు. ఈనాడు ప్రభువైన యేసుని తీస్తే మనకు అందుబాటులో ఉంటున్నాడు. ఆయన పిలిస్తే ఉత్తరం ఇచ్చే దేవుడు. పౌలు ఏమంటాడు? అందుకొరకే ఆయన ఎక్కడ ఆడుకుంటాడంట? అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం. పౌలు ఎక్కడ ఆడుకుంటాడు? చదవడం. పౌలు ఎక్కడ ఆడుకుంటాడు? అపోస్తల కార్యం 14:3. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఆనుకున్నారు? ప్రభువును ఆనుకోవాలి. ప్రభువును అనుకుంటే ఏమవుతాము? బహుకాలం గడిపిడి. ప్రభువును అనుకుంటే ఏం చెప్తాం? సూచక్రియలు, అద్భుత కార్యములు ఆయన చూపిస్తాడు, చేస్తాడు. ఆయన ప్రభువును ఆనుకోవాలి. ఆయన బలమైన దేవుడు. కాబట్టి బలమైన దేవుడు మనం విడిచిపెట్టకూడదు. అందుకే దావీదు ఏమంటాడంటే కీర్తన 3:5లో, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకున్నాను. ఎవరు ఆధారము? యెహోవా నాకు ఆధారం. నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ, ఒకవేళ సౌలు తన విరోధులు లేచినప్పటికీ, సొంత కుమారుడు అబ్షాలోము లేచినప్పటికీ ఆయన దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. దావీదుకు సౌలు చంపడానికి, అబ్షాలోము చంపడానికి ఎంతోసేపు పట్టదు. అక్కడ సౌలు ఏంటంటే అభిషేకించబడ్డవాడు. ఇక్కడ అబ్షాలోము ఏమంటే కుమారుడే కాదు, తనకు కడుపులో పుట్టినవాడు చిన్నవాడు. కాబట్టి తను చేసింది చేయకూడదు. ఎవరు చేసింది? కుమారుడు చేసింది కలిసి. అందుకే యోవాబుతో అంటాడు, నా నిమిత్తము వాడిని కాపాడు అంటాడు. ఎవరిని? అబ్షాలోము. అయితే యోవాబు ఏం చేశాడు? అబ్షాలోము ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకంటే అది తండ్రి ప్రేమ. తండ్రి కుమారుల పట్ల, బిడ్డల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడంటే అంత ప్రేమ కలిగి ఉంటాడు. తనకు నష్టమైనా పర్వాలేదని తండ్రి కుమారులు ప్రేమిస్తాడు. ఎందుకంటే బలమైన దేవుడు. అందుకంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుని లోకాలకు పంపించాడు. ఎవరికొరకంటే మనం మరణించడం ఇష్టం లేకుండా ఆయనే మన సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆయన సిలువ రక్తం కార్చాడు. కానీ ఆయన మీద బలవంతుడైన దేవుడిని, బలవంతుడని దావీదు దగ్గర దేవుడు రుజువుపరిచాడు. దావీదు కూడా దేవుడు బలవంతుడని ఎరిగాడు. చూడండి, ఏమైతే మనకి ఒక మాట చూద్దాము. మొదటి సమూయేలు 17వ అధ్యాయం. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. మొదటి సమూయేలు 17వ అధ్యాయం. ఎవరి దగ్గరికి పోతాం? మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో ఎవరి దగ్గరికి? గొల్లియాతు దగ్గరికి వెళ్తాడు. చదవండి, ఏం చేస్తే నేను చెప్తాను. ఒక వచ్చిన ఒకటి 35-36 చదవండి. మొదటి సమూయేలు 17:35-36. నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. నీ దాసుడైన నేను సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవం గల దేవుని సైన్యములను తీసుకరించిన సున్నతి లేని ఫిలిష్తీయుల వాటిలో ఒకదాని వల్ల అదుననియు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. సింహముల నుండి ఎలుగుబంటి రక్షించింది ఎవరు? యెహోవా. నా దేవుడు బలవంతుడైన దేవుడు. అదే దేవుడు ఎవరు విడిపిస్తాడు? గొల్లియాతును విడిపిస్తాడు. మనం నమ్మాలి, బలవంతుడైన దేవుడు ఉన్నాడని నమ్మాలి. మన అలికిడికి, ఏది చిన్న శబ్దానికి ఎంత భయపడతామో ఒకసారి ఉన్నట్టుగా ఇండియాలో కానీ ఇక్కడ జరగదు, పవర్ ఆఫ్ అయిపోతుంది. ఎంత భయపడతామో ఏమీ ఉండదు అక్కడ. మనం ఇద్దరే కూర్చొని ఉంటాం, ఎవరో ఒక ఇద్దరు. ఆ ఇద్దరు ఉన్నప్పుడు జనం ఉన్నారు పక్కన, ఎవరులే. లైట్ కాలిపోయినప్పటికీ ఎంత భయపడతాము. పిల్లలైతే కేకలు పెడతారు. కాబట్టి ఆ శత్రువు వాడు ఏంటంటే వాడు భయం తీసుకొచ్చేవాడు ఉంటాడు. దేవుడు అనేవాడు బలవంతుడైన దేవుడు. ఆయన మన భయం అంతటి తొలగిస్తాడు. ఎక్కడికి వాక్యం? ఆయన భయం అంతటి తొలగిస్తాడు. నేను ఆయన ప్రార్థించగా చదవడే వాక్యం నుండి కీర్తన 34 కీర్తన 34 వచ్చింది. కీర్తన 34 చదవలేనా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నాకు కలిగిన భయం కాదు, భయములన్నిటిలో నన్ను తప్పించింది. భయములన్నిటిలో
ఆ రీతిగా ఆధారపడి దావీదు ఫిలిష్తీయుని మీదకి వెళ్తాడు, గొల్యాతు మీదకి వెళ్తాడు. గొల్యాతు ఎంతో కేక పెడుతున్నాడు, తిరుగుతున్నాడు, అజాల్వాహుడు, మరి ఎంతో ఎత్తరి, మరి ఎంతో బలాఢ్యుడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమంటాడు? మొదటి సమయంలో 17వ అధ్యాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, చివరి దినాల్లో శత్రువు ఎవరిని మిగుతురని గర్జన సింహంలో ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు. భయపడకుండా దేవుని మీద ఆధారపడాలి. మరి ఇదే వాక్యం చూస్తుంటున్నాం. 45 వచ్చాం, 17:45. దావీదు కత్తియు ఈటియు బల్యం ధరించుకుని నా మీదకి వచ్చున్నావు. అయితే నేను తిరస్కరించిన ఇశ్రాయేలు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నువ్వు అన్ని పెట్టుకొని వస్తున్నావు ఓ గొల్యాతు. ఈ రోజు నా దగ్గర ఏమీ లేదు. ఇచ్చాడు సౌలు, దావీదు తొడిగించాడు వస్త్రాలు, అన్నీ ఇచ్చాడు. ఆయనకు అలవాటు లేదు. ఏం అలవాటు లేదు? యుద్ధ వస్త్రాలు వేసుకొని యుద్ధానికి వెళ్ళే అలవాటు లేదు. అరణ్యంలో పశువులు కాపరి, సహజంగా చేతులు వాళ్ళ దగ్గర ఏముంటుంది? కర్ర ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉంటుంది క్యాటర్ బాల్ అంటారు, అంతే అంటారా? క్యాటర్ బాల్ లాంటిది ఉంటుంది. వాళ్ళ దగ్గర వడిసెలో రాయి ఉంటుంది. ఏదైనా వస్తే దాన్ని తీసి గురి చూసి వేస్తారు. లేదంటే కర్రతో కొట్టగలిగే శక్తి కూడా వాళ్ళకి నేర్పడతారు ఉంటుంది. దావీదు దానికి అలవాటు పడ్డాడు, కానీ ఆ వస్త్రానికి అలవాటు పడలేదు, ఆ ఖడ్గానికి అలవాటు పడలేదు, ఆ శిరస్థానికి అలవాటు పడలేదు. అయితే అలవాటు పడ్డాడు దానికి. దేనికి అంటే దేనికి? దేవుని మీద ఆధారపడ్డాను. దేవుని మీద ఆధారపడటానికి అలవాటు పడ్డాడు. ప్రియమైన సహోదరి, పరిస్థితులు చాలా వస్తాయి. మీకే కదా, నాకు కూడా వస్తూ ఉన్నాయి. కలవరపరిచే పరిస్థితులు వస్తాయి, కృంగ చేసే పరిస్థితులు వస్తాయి, వ్యాధి బలహీనతలు వచ్చే పరిస్థితులు వస్తాయి, చనిపోతానే ఉన్న పరిస్థితులు వస్తాయి. అయితే మరి నిన్న దినం మొదటి ప్రకాష్ అనే సహోదరుడు ప్రభువులకు పిలువబడ్డాడు. ఎంతో ఆనందంగా వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, ఎంతో సంతోషంగా వెళ్ళిపోయాడు. మీ దగ్గరికి వచ్చి తీయోడు గారు, నేపాల్కి తీయోడు గారు ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆయన చక్కగా వెళ్ళిపోయాడు. పిలుపు గారు, చెన్నైలో పిలుపు గారు 26వ తారీఖున, మరి 25వ తారీఖున బెంగళూరులో ఉన్నాడు. 26 చెన్నైకి వచ్చాడు. ఆ రాత్రి చక్కగా వెళ్ళిపోయాడు. రొట్టె బల్ల తీసుకోమంటారని. అంటే అర్థం ఏంటంటే, మరణానికి భయపడకూడదు, కానీ మన దేవుని వైపు చూడాలి. దావీదు మరణానికి భయపడలే. ఇంతమంది సౌలు భయపడ్డాడు, సైన్యం భయపడింది, అందరూ భయపడ్డాడు. ఏమన్నాడు దావీదు? జీవగల దేవుని తిరస్కరించుటకు రక్షణ లేని ఆపిస్తుడు ఎవడు? ఆ దేవుని సున్నతి సిగ్గుంటూ రక్షణ. రక్షించబడిన నాయకుడు నిలవగలవా? రక్షించబడినాడు నువ్వు ప్రార్థన చేయి, రక్షించబడినాడు నువ్వు ఆరాధన చేయి, రక్షించబడి నువ్వు ప్రభు వైపు చూడు. ప్రభు తట్టు కనులెత్తు, ఆయన నడిపిస్తాడు, విమోచిస్తాడు. అదే ఆయనకు ఆధారం. ఎవరికి ఆధారమో? దావీదుకు ఆధారం. అదే దావీదు రాసిన కీర్తనలు ఎంతో రమ్యంగా ఉంటాయి. చాలా ఆదరణ వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. కాబట్టి దావీదు అంతగా దేవుని వైపు చూడ నేర్చుకున్నాడు. ఆ గొల్యాతును ఏం చేశాడు? మనంతా చూడలేదు, సమస్యలు కాబట్టి 1-3 విషయాలు చూడాలి. కాబట్టి 49వ వచనం, తన సంచిలో చెయ్యి వేసి అందులో రాయి ఒకటి తీసి వడిసలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. సంచిలో ఏం తీసుకున్నాడు? ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయి ఎవరు చూపిస్తుందంటే, ప్రభువైన యేసు క్రీస్తుని చూపిస్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. 15 వచనం. 1 కొరింథీ 15:3 వచనం సహాయం చేయండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని 15:3 15:3 సెకండ్ కొరింథీ చూడండి. సారీ 15 ఫస్ట్ నేను చెప్పింది కరెక్టే. 10:13 నేను చెప్పింది కరెక్ట్. సరే, కరెక్ట్. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను.
లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన లేపబట్టే దేవుడు శక్తి కలిగిన దేవుడు, మరణాన్ని జయించగలిగిన దేవుడు, మరణం మీద జయం తీసుకున్న దేవుడు. దావీదు ఏమి అంటే ఈ జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఇక లేఖన ప్రకారం మూడవ దినం లేపబడిన వాడు ఎట్లా లేచాడైనా జీవముతో లేచాడు, జీవంతో లేచాడు. ఇంకో మాట ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయం, ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయం, ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయం, ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయము దయచేసి 10వ అధ్యాయం 10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు. ఎవరైనా జీవము కలిగిన దేవుడు. కాబట్టి దావీదు ఎదిగినాడది. నేను వెళ్తాను దేవుడితో అంటే నా జీవము కలిగిన దేవుడితో వెళ్తున్నా. అందుకే ఆ రాయి జీవము కలిగిన దేవుడితో సమానం. అంటే ప్రభు మీద ఆధారపడి తీసుకున్నాడు, కానీ రాయి వల్ల కూడా గొల్లియాతు చనిపోతాడని కాదు. తన చేత ఉన్నది పనికిమాలిన రాయి అయినా దీనితో దేవుడు ఆ గొల్లియాతు మీద రాజ్యం ఇవ్వకుండా విజయం. కారణం ఏంటంటే దావీదు, దేవుడికి కూడా ఇష్టం ఏంటంటే దావీదు నా మీద ఆధారపడ్డాడు. ఎవరైనా దేవుడి మీద ఆధారపడితే దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను విడువను ఎడబాయను. ద్వితీయ దేశకాలంలో అంటాడు, ఇక్కడ ఎబ్రి పత్రికలో అంటాడు నిన్ను విడువను ఎడబాయను అనే మాట చక్కగా ఉంది. మాట ఎబ్రి పత్రికలో 13వ అధ్యాయం ఉంది. ఎబ్రి 13వ అధ్యాయం. దేవుడు ఎంత చక్కగా దావీదుకు అవితిగా ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేసినాడు. చదవమాట 5వ మధ్య భాగం, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఏమాత్రం విడువను, ఏమాత్రము గొల్లియాతు పట్టుకున్నా నేను పట్టుకుంటాను. అందుకే ఉదయకాలం అదే చెప్తూ వచ్చాడు. ఏమని మన కుడి చేతి ఎంతో పట్టుకుంటాడంట. ఎవరు చెప్పండి? ఇందుకు సదాకాలం అన్నాం. ఎంతో పట్టుకుంటాడు. యెషయా గ్రంథంలోని 41:9 అన్నాడు. అది ఇంకొక చోట 46, యెషయా 46 4 వచ్చింది చదువుందా? అది 41:9, 46 4 యెషయా గ్రంథం. ముదిమి వచ్చే వరకు అంటే నువ్వు చనిపోయేంత వరకు కూడా, నువ్వు వయసు అయిపోయేంత కూడా. రియల్లీ ఓల్డ్ ఏజ్ ఈజ్ చాలా కష్టం. ఓల్డ్ ఏజ్ ఎంత కష్టం అంటే we can't depend on children, or we can't depend on grandchildren, or we can't depend on others because the age is like that. Nobody loves us in that age. ఎవరు మనల్ని ప్రేమించలేదు, ఉంటుంది కానీ చేయలేదు. దట్ మినిస్ట్రీ ఈజ్ డిఫరెంట్. దట్ పిల్లలకి చిన్నప్పుడు ఏదో చేయాలంటే తల్లిదండ్రులు సొంత పూర్తి చేస్తారు. తల్లిదండ్రులు అదే చూపిస్తే ఇష్టపడు. దట్ ఈజ్ వరల్డ్. అంతేకాదు దానికి ఇప్పుడు ఏమైపోయారంటే నర్సెస్ వచ్చేసారు, నర్సింగ్ కేర్. వాళ్ళకి 1200-1500 ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు దూరానికి. బికాజ్ మనీ పెరిగింది, లవ్ తగ్గింది. ప్రేమ తగ్గిపోయింది. దట్ ఈజ్ మ్యాన్స్ నేచర్. అయితే ఇక్కడ చూస్తాం, గమనించవచ్చు మనం. దేవుని ప్రేమ ఎట్టంట కుడి చేతులు పట్టుకుంటాడు. ఎంతో పట్టుకుంటాడు? ఇంకొంచెం చాలు వచ్చాయి, అయిపోయింది. నేను పెట్టి నిన్ను ఉద్దేశంతో పెట్టాను, ఇంక నా దానికి వచ్చేయాలి. ప్రకాశం అట్లే తీసుకున్నాడు, తేడుగా అట్లే తీసుకున్నాడు. చేయనంతసేపు ప్రయాణం చేసేవాళ్ళు, పరిచయం చేస్తూ వచ్చారు, తీసుకున్నారు. అందుకని వచ్చేది మాట ఎక్కడ ఉంది బైబిల్లో? 102వ కీర్తన 102వ కీర్తన 23 వచ్చింది. 23 వచ్చింది. నేను ప్రయాణం చేయించుడుగా ఆయన బలము నా దినములు అంటే అర్థమైంది. దాని అర్థము చాలా ఇంకా బలం కృంగ చేస్తాడు. కృంగ చేసి ఎక్కడో యాక్సిడెంట్లోనో ఇంకో ఎక్కడో పడక మీదనో ఇంకా వద్దు చాలే ఇంకా నువ్వు వచ్చే అంటాడు. దట్ ఈస్ గాడ్స్ హోలీ కాల్. పరిశుద్ధమైన పిలుపు అది, ఆయన పిలిచే పిలుపు అది. దేవుడు అరిక్తిగా ఏర్పరచుకున్న వారిని ఆయన భద్రపరచు. ఎవరు అంటే దేవుని మీద ఆధారపడినారు. ఇక దావీదు అరిక్తిగా దేవుని మీద ఆధారపడి గొల్లియాతును ఒక రాయితో చంపేశాడు.
ఒక రాయితో చంపేశాడు. చూడండి, అంతగా విజయం ఇచ్చిన దావీదు ప్రేమించలేకపోయాడు. ఎవరు సౌలు. గుడ్. దావీదు సౌలు వేల కొలది, నన్ను వేల కొలదన్నా నేను నమ్మదు వాడే అనుకుంటాడు. నువ్వు చంపలేక కదా వాడు పోయింది. నేను మమ్మల్ని మన దేవుడు సహాయం చేస్తే నేను పంపించాడు, వాడు చేశాడంట. దేవుడు పంపించాడు, దేవుడు చేశాడు పని. దేవాని వందనాలు. నేను చేయలేకపోయిన పని నా దగ్గర పనిచేసి యెషయా కుమారుడు వచ్చాడు, అతను వచ్చేసాడు పని. బహుభేషం చెప్పలేదు తన్ని. అసూయ మానవుడికి ఉందని అసూయ. ఎవరికి అసూయ వస్తుందంటే those who are not depend on God, those who are not believe on God, they will not like that. ఎవరైతే దేవుని ఆధారపడరు, దేవుని విశ్వాసం ఉంచరు, అది మాట్లాడుతుంది. అందుకే నీవు నేను ఎదగవలసిందే రక్షించబడిన వారు. మన దేవుడు బలమైన దేవుడు, బలవంతమైన దేవుడు. ఆ దేవుని మీదనే మనం ఆధారపడాలి. ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు ఏమొస్తుంది? దానికి ఏమొచ్చింది? విజయం వచ్చింది. సౌలు పొగడకపోయినా పర్వాలేదు, మనుషులు పొగడకపోయినా పర్వాలేదు, వాళ్ళు 10,000 కొలది అడగకపోయినా పర్వాలేదు. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన శక్తి ఆ వ్యక్తిని ఎదురు చంపగలుగుతూ ఆడిచ్చాడు మరి. అందుకే యెహోవా నా బలం అంటాడు ఎవరైనా దావీదు. కాబట్టి ఆ బలమైన దేవుడిని మనం ఆరాధించాలి, స్తుతించాలి. నిజంగా ఆ దేవుడిని మనము హృదయంలో పెట్టుకోవాలి. ఆ దేవుని మీద మనం ఆధారపడాలి. ఆ దేవుడు తప్పితే ఇంకొక మనకు లేరు అని ఎరగాలి. ఆయన బలవంతుడైన దేవుడు. రెండో వ్యక్తి చూద్దాం. స్టార్ట్ చేసుకున్నాను నేను, ఎందుకు చెప్పాలో ముగిస్తాను. రెండో వ్యక్తి చూద్దాం. దేవుని ఉండి యోబు గ్రంథం 36 వచ్చాయి. ఇంకా దావీదు చాలా ఉన్నాయి. దావీదు ఎక్కడ విజయం పొందాడు, ఎట్లా పొందాడు, ఏం చేశాడు, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. దావీదు ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాలి. దావీదు ఎప్పుడు కూడా రాజుగా ఉండడానికి కానీ, ధనవంతుడు అవడానికి కానీ, ఏదైనా కావాలని తీసుకోవాలని ఆశ. ఒక తప్పే చేశాడు తను. 2 తప్పులు చేశాడు, ఒక తప్పు కాదు. ఒక తప్పు చేయడానికి తప్పు చేశాడు. అది ఎక్కడ 11వ అధ్యాయంలో. ఇంకో తప్పు 24వ అధ్యాయం చేశాడు. ఏం చేశాడు 24వ అధ్యాయంలో? కౌంటింగ్. షుడ్ నాట్ కౌంట్. దేవునికి ఆధారపడటమే. కౌంటింగ్ ఈజ్ బ్యాడ్ అన్నమాట. దేవుని మీద ఆధారపడటమే. ఈ 2 విషయాలు మళ్ళా దేవుని దగ్గరే పడ్డాడు. దావీదు దగ్గర ఏముందంటే, నేను చేసిన తప్పు కాబట్టి ఆయన ఏ శిక్ష విధించాలని అంగీకరిస్తున్నాను. ఎవరు అనుకుంటాం మనం ఇప్పుడు అంగీకరించదు. సరే, 36వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం. యోబు గ్రంథం 36. సోదరున్నా ఆలోచించుము. దేవుడు బలవంతుడు గాని ఇంకా ఉంది. ఆయన వివేచన శక్తి. దేవుడు బలవంతుడు, బలమైన వాడు, బహుబలమైన వాడు. బలవంతుడు, బహుబలమైన వాడు దేవుడు. ఎవరంటాడు ఇది మాట? దేవుని వాక్యంలో ఎలీహు తన స్నేహితుడు అంటున్నాడు, యోబు కాదని చెప్పడు. యోబు కాదని ఎప్పుడు యోబు కాదని చెప్పే వ్యక్తే కాదు. ఆయన కాదని చెప్పే వ్యక్తి అంటే 21, 22 వచ్చిన మాట అనేవాడు కాదు. ఏమాట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈ విషయాన్ని యోబు దేవుడు అన్యాయం చేసని చెప్పలేదు. ఎటువంటి పరిస్థితి చెప్పలేదు. యోగుకు బాగా తెలుసు. స్నేహితులు చెప్పడం కాదు, కానీ నిజంగా యోగుకు తెలుసు ఆయన బలమైన దేవుడు అని. ఎందుకు తెలుసు? ఎట్లా తెలుసు? ఆయన పుట్టించినవాడు ఆయనే, ఆయన వివాహం చేసినవాడు ఆయనే, ఆయన పిల్లలిచ్చినవాడు ఆయనే, ఆయన ఆస్తి ఇచ్చినవాడు ఆయనే, సంపాదించినవాడు ఆయనే. ఆయన విశ్వాసం ఇచ్చాడు. యోగుకు దేవునికి అవినాభావ సంబంధం ఉంది. యోగు దేవుడితో మాట్లాడినట్టు దేవుడు యోగుకు జవాబు ఇవ్వగలడు. లేకపోతే దేవుడు సాతానుతో ఛాలెంజ్ చేయలేదు. ఏమని? నా సేవకుడు యోగు శాస్త్రం ఎగుదువా? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవుడికి భయభక్తులు కలిగిన వ్యక్తి. ఏం చూశాడంటే యోగు దేవుడిలో బలము చూశాడు, దేవుడిలో శక్తి చూశాడు, దేవుడు ఎలాంటి వాడు ఎదిగాడు. అందుకే యోగు ఎటువంటి పరిస్థితులు పడలే. అన్ని పోయినా కూడా ప్రభు మీద ఆధారపడ్డాడు యోగు. నేను ఏం చెప్తాను, దావీదు ఎట్లా ఆధారపడ్డాడు? రెండో వ్యక్తి
యోబు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడటం సామాన్యమైన కాదు. మామూలుగా ఏదైనా పోతే పర్వాలేదని టోటల్ పోయింది. ఒక రోజులో ఎన్ని వర్తమానాలు వచ్చినాయి. పొలం పోయింది, ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, అన్ని పోయినాయి. ఆఖరికి వచ్చారు, కుమారులు పోయినారు, కుమార్తెలు పోయినారు, అంతా పోయింది, అంతా పోయింది. ఇంకా ఇంకా ఆరోగ్యం కూడా పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. ఏమైంది పరిస్థితి? ఆఖరికి తన చిల్ల పైకి తీసుకుని గోక్కునే పరిస్థితి వచ్చింది. మనకి ఏదైనా కొంత గుల్లలు వచ్చి ఎక్కడైనా ఉంటే ఎవరితో మాట్లాడుతూ గీరుతాం. అది అలా ఉండదు, చెయ్యి ఉండదు, గమనం ఉండదు, ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది చెయ్యి. అక్కడ నవ్వుతుంది గీరుకోను అనేసి. యోగ ఎట్లా గీరుకొని ఉంటాడు, యోగ ఎంత అవసరపడి ఉంటాడు, యోగ ఎంత శ్రమపడి దీన్ని చూడలేకపోయిందా అని. ఎవరమే భార్య. ఇంకా ఏందయ్యా దేవుడు, ఇంకా ఏంది ఉన్నాడు ఆయన, ఆయన ఉన్నాడా దేవుడు? చూసిచ్చి చచ్చిపోయావు నువ్వు అన్నాడు. నువ్వు చచ్చిపోవచ్చు కదా, ఆలోచించవచ్చు చూడలేకుండా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరణం మనం సెలవిస్తే వచ్చేది కాదు, దేవుడు సెలవిస్తేనే మరణం వచ్చేది. వాక్యం రాయబడుతుంది. దేవుని వాక్యంలో దేవుడు ఒక స్పష్టంగా చెప్పినాడు. ఏమని? కాలం నిర్ణయించేది ఎవరు? దేవుడు. మన బ్రతుకులు నిర్ణయించేది ఎవరు? దేవుడు. అందుకే ఆయన అన్నాడు దావీదు 39 కీర్తన రాస్తే ఏమంటాడు? నా అంత్యం ఎట్లున్నదో నాకు తెలుపు, నా అంత్యం ఎట్లుందో నాకు తెలుపు. దావీదు అంటాడు, నా అంతం ఎట్లుందో నాకు తెలుపు. యోబు ఇక్కడ చూస్తున్నాం, ఎంత ఎన్నన్నప్పటికీ ఆయన తెలుస్తున్నాడు ఎంత బలమైన దేవుడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆయన బలపరుస్తూ ఉంటున్నాడు దేవుడు. చూడండి యోబు గ్రంథము 24వ అధ్యాయం, 24వ అధ్యాయము 22వ వచనం, 24, 22 వచనం, 24, 22. ఆయన తన బలము చేతను బలవంతుడు కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును కూర్చి ఆశీర్వదించినను వారు మరలా బాగుపడదు. ఇక్కడ ఎంత చక్కగా మాట చూడండి. దేవుని వాక్యంలో ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యోబే చెప్తున్నాడు. యోబే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన తన బలము చేత బలవంతులను, మనం బలవంతులను చెప్పుకోకూడదు. బలవంతులు కూడా బలవంతులు కాదు లోకరీత్యగా. శరీరం ఒక్క నిమిషంలో పడేస్తుంది శరీరాలు ఏదైనా బలహీనత ఏర్పడితే. ఒక్క నిమిషం, ఒక సెకండ్ పోతూ ఉంటే రాయి తగిలి పడిపోవాలి ఎంతమందో. మనం ఊహించిన అహ్మదాబాద్ ఫ్లైట్లో పడిపోవాలి ఎంతమందో, ఎంత బలవంతుడో. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడంట. అనేక మంది లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, జారి పడిపోయి ఊరికనే. బ్రదర్ బాగానే ఉన్నాడు బ్రదర్, రాయి దగ్గర పడ్డాడు బ్రదర్, రాయి దగ్గర పడ్డాడు. అవును, బలవంతుడే కావచ్చు. మనం రాయి కూడా మనం చంపుతుంది మనల్ని, నీళ్లు మనం చంపుతుంది మనల్ని, నీళ్లు బతికిస్తుంది, చంపేస్తుంది నీళ్లు, గాలి బతికిస్తుంది, గాలి చంపేస్తుంది మనల్ని. కాబట్టి యోబు ఎదిగినాడు. ఆయన బలవంతు చేత బలవంతుడు అనుకునేవాడు కూడా బలహీనుడే, కానీ ఆయన దేవుడు కాపాడుతున్నాడు. ఏమంటున్నాడు? కొందరు ప్రాణం గురించి ఆశీర్వదించినాడు, వాళ్ళు మరలా బాగుపడదు. తెలుసు ఆయనకి, తెలుసు ఆయనకి నా ప్రాణం గురించి నాకు ఆశ లేదు, కానీ నేను ఆయన ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు ఆయన నన్ను బాగా చేస్తారు. ఇంకా ఏమంటాడు? ఆయన వారికి అభయము దయచేయదు కనుక వారు, అది ఆధారం. ఎవరు రెండో వ్యక్తి ఆధారపడేవారు? యోబు దేవుని మీద ఆధారపడ్డాడు. నీవు నేను దేవుని మీద ఆధారపడుతున్నామా? యోబు ఎంత చక్కగా దేవుని మీద ఆధారపడుతూ మనం గమనిస్తున్నాం. చూడండి, యోబుకు వచ్చిన శ్రమలు ఎక్కువ. ఒక పక్క స్నేహితులు, ఒక పక్క భార్య ఆదరించినట్టుగానే ఉన్నారు, కానీ రాలంటగా. మనకు చాలా మంది మాట్లాడతారు, ఏదో మన పట్ల జాలి చూపించాడు, లోపల మాకు సత్య మిగలనుకుంటారు. లోపల ఏమంటారు? ఇప్పుడు సత్యం వాళ్ళు అదే బాధ. బ్రదర్ ఏం బ్రదర్ రాలేదు, రాదే మేలు బ్రదర్. ఏమంటున్నావు మనసులో? రానిదే మేలు బ్రదర్. ఏమైనా గుర్తు నీకేమైంది? నీ సీట్లో కూర్చుంటాడా? కూర్చోడు కదా, ఆయన సీట్ ఆయన సీట్లో కూర్చుంటాడు. మన మనసులో అలా ఉంటాయి, మన మనసు అలాంటిది. అందుకే యోబు ఏమంటాడంటే, నాకంటే పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు, నాకంటే చిన్నవాళ్ళే నన్ను ఎగతాళి చేస్తున్నాను అంటాడు. చదవని 30వ అధ్యాయం 1వ వచనం, యోబు గ్రంథం 30 1వ వచనం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసున్న వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకన్నా తక్కువ వయసున్న వారే నన్ను ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళ తండ్రులు ఎవరంటే నా ఇంటికాడ తండ్రులు నా మందలు వాళ్ళు నా దగ్గర పనిచేసిన వాళ్ళు, నా దగ్గర పనిచేసిన వాళ్ళు అన్నాడు. అయితే యోబు అనుకున్నాడు, వాళ్ళు కూడా ఏమనలేదు. మనమైతే ప్రార్థన చేయం, కానీ
వాళ్ళకి యోగు చేస్తేనే వాళ్ళు బతికి బాగుపడింది. దేవుడు అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చేస్తారు మీకోసం, లేకపోతే మీకు క్షమాపణ లేదు, మీకు క్షమాపణ లేదు. కాబట్టి మనుషుల పట్ల మనుషులు జాగ్రత్తగా ఉండాలా, మనుషుల పట్ల మనుషులు జాగ్రత్తగా ఉండాలా. మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని బలమును మనం ఆ బలంగా ఆధారం చేసుకోవాలి. ఇంకా ఒక మాట అంటాడు 12వ అధ్యాయంలో, చూడండి దేవుని వాక్యంలో 12వ అధ్యాయం అనుకుంటాను, యోగు ఏమంటాడంటే దేవుని వాక్యం 12వ అధ్యాయంలో 16వ వచనం, బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణమే బలం అంట. దేవుని స్వభావ లక్షణం ఏంటంట, బలం అంట. ఆయన స్వభావ లక్షణమే బలం. కాబట్టి యోగు దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆయన బలం మీద ఆధారపడ్డాడు. 42వ అధ్యాయానికి వచ్చే కాడికి యోగు ఏమైనాడు అంటే బలం వచ్చేసింది, ఆరోగ్యం వచ్చేసింది, సంపద వచ్చేసింది, భార్య ఆరోగ్యవంతురాలైంది. ఎందుకు భార్య ఆరోగ్యవంతులైంది? ఎందుకైంది భార్య ఆరోగ్యవంతురాలు? చెప్పండి, చెప్పండి. మళ్ళా పిల్లలు ప్రసవించాలా అండి? ఎంతమంది పిల్లలు ప్రసవించాలా? ఎంతమంది పిల్లలు ప్రసవించాలా? 10 మంది ప్రసవించాలని. ముందు ప్రసవించి 10 మంది కాదు, మళ్ళా 10 మంది ప్రసవించాలని. అందుకని ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు. ఆ గర్భఫలాన్ని దీవించాడు, ఆరోగ్యాన్ని దీవించాడు. 20 మంది పిల్లలు పుట్టారు ఆమె కడుపులో, 20 మంది పిల్లలు పుట్టారు. ఆ 20 మంది పిల్లలు పుట్టడం అనేది దేవుడిచ్చిన ఆరోగ్యము. రెండవది ఏమైంది, దేవుడు యోగుని అంగీకరించాడు. నేను అతను మాత్రమే ఏమంటాడు దేవుడు, నేను అతను మాత్రం నేను చూడ 42వ యోగు 42వ అధ్యాయంలో దేవుడి సాక్ష్యం చాలా గొప్ప దేవుడి పట్ల. 42వ అధ్యాయము ఎక్కడున్నమాట, నేను అతను మాత్రమే ఇక్కడ చూడండి 10వ మరియు తన స్నేహితులు ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితి మళ్ళా అతను దయచేసిను, యోగు కలిగినట్టు ఆ రెండంతులుగా ఇచ్చాడు. అంతమాత్రమే కాదు, మీరు నన్ను 8వ వచనంలో మీరైతే యుక్తమైన గురించి పలకలేదు, కానీ యోగు యుక్తమైన గురించి పలికాడు. నేను అంత ప్రార్థన మాత్రమే అంగీకరిస్తాను. కాబట్టి యోగు ప్రార్థన అంగీకరించాడు. స్నేహితులు బాగుపడ్డారు, ఆరోగ్యం బాగుపడింది. చాలా గమనించండి, మనం కానీ ఫైనాన్షియల్గా బ్యాక్ అయినా, ప్రభు ఫైనాన్షియల్ బ్యాక్ అయితే ప్రేమించేది ప్రభు ఒక్కడే. ఆస్తి సమకూర్చుకున్న వాడిని నేను ప్రేమిస్తాను, ఎక్కడ అన్నా దేవుని వాక్యం నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉంటుంది. నా దగ్గర లేదు నీ హృదయం, నా వైపు లేదు నీ హృదయం. నీ వైపు నీ హృదయం అంతా ఎక్కడుంది? నీ ఇల్లు, నీ బీరువా, నీ బ్యాంకు. నువ్వు సరిపోతే ఎట్లా దీన్ని కాపాడుకోవాలా, ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలా, ఇదే నీ ఆలోచన అన్ని. అయితే మన హృదయం దేవుని వైపు ఉండాలా, దేవుని వైపు ఉండాలా. యోగు హృదయం దేవుని వైపు ఉంది. యోగు అందుకే ప్రభు అన్నాడు, ఒక ప్రాంతం నేర్పించాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనం. ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఎట్లా చేయాలా? 8వ వచనం, 9:10. కాబట్టి ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. నెంబర్ 1, నీ నామము పరిశుద్ధపరచబడు. నా జీవితం ద్వారా, నా పరిశుద్ధత ద్వారా నీ నామము పరిశుద్ధపరచబడుతుంది. నా పరిశుద్ధత ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడుతుంది. మన పరిశుద్ధతను బట్టే దేవుని నామం పరిశుద్ధి వస్తుంది. రోమాలు ఏమంటే నిన్ను బట్టి ఏముంది? దేవుని నామమునకు అవమానం, అన్ని జనుల మధ్య దూషణ, అన్ని మధ్య. అందుకని నీ నామము నన్ను బట్టి పరిశుద్ధపరచబడాలి. ప్రార్థన అడుగుతున్నాను. రెండోది, నీ రాజ్యం వస్తుంది. నేను కనిపెట్టుకోండి ప్రభు, నీ రాజ్యం కొరకు. మూడోది, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు
నెరవేర్చినట్లు భూమి నెరవేరును కనుక. తర్వాత ఏమన్నాడు? మాకు కావలసిన సంవత్సరాల కొద్ది ఆహారం ఒక్కసారి ఇచ్చేయి అన్నాడా? అనలేదు. అందుకే కూలి కప్పు కొట్టింది. ఎక్కడ? ఇస్రాయేల్ ప్రజలు మన్నా ఇస్తే ఏ దినం ఆ దినం పెట్టుకున్నట్టే మీరు తీసుకోబెట్టుకుంటే కంపు కొట్టిందంట. వాళ్ళందరూ ఇళ్ళలో కంపు కొట్టింది. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, యోబు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ జనాల్లో యోబుకి ఏమి ఇచ్చి ఉండరు, యోబును ప్రేమించి ఉండరు. మనలో ధనం పోతే, ఆరోగ్యం పోతే, మనలో వయసు పోతే, మనలో బలహీనత ఏర్పడితే మన చుట్టూ ఉన్న వారు దూరం అయిపోతారు. మిగిలేది ఒక్కడే, ఈ పక్కన ఉండేది ఒక్కడే. అది కూడా చూద్దాం. 2 తిమోతి 4:17 త్వరగా. 2 తిమోతి 4:17 ముగిస్తాను నేను. ఇంకో 2 ఉన్నాయి కానీ చెప్పలేదు, టైం అయిపోయింది. 2 తిమోతి 4:17 అయితే ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచాను. విద్యార్థులు నీ పక్కన ఉన్నది ఎవరు? ప్రభువే. అనారోగ్య పరిస్థితులు నీ పక్కన ఉన్నది ఎవరు? ప్రభువే. దాని తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు చూపేవాడు నీ ప్రభువే. అంధకార చీకట్లో ఉన్నప్పుడు నీ పక్కన ఉన్నది ప్రభువే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్కన ఉన్నది ప్రభువే. ఆయన పక్కన నన్ను బలపరిచాను. ఎవరు పక్కన ఆయన ఉన్నాడు. కనీసం నీళ్ళు కూడా ఇచ్చినదు. భార్య ఆరోగ్యం ఉంది, భార్య నీళ్ళు కూడా ఇచ్చినదు. ఎందుకంటే ఆయన జరిగిపోతే వాసన, ఆయన జరిగిపోతే కంపు. కాబట్టి అయితే దేవుడు యోబును ప్రేమించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని వాక్యంలో చక్కటి మాట దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఇంకా 2-3 విషయాలు అనుకున్నాను, చెప్పలేకపోతున్నాను టైం బట్టి. దేవుడు మన జీవితాలు మనవుడు ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. పౌలు జీవితం చూడవచ్చు మనం. మరి ఉదయకాలం అజయ్ చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు మోషేతో కలిపి దేవుని మీద ఆధారపడ్డారు. వచ్చినాయి సరువులు, వచ్చినాయి గొర్రెలు. మా ఇంట్లో రాదా? నాకు నా భార్యకు రాదా? నాకు నా పిల్లలకు రాదా? వస్తాయి. సరువులు లేని ఇల్లు, గొరుగులు లేని ఇల్లు ఉండదు. ఉంటుంది కానీ సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం గమనిస్తున్నట్టు ఏది రైటు ఏది ప్రభు చూడాలి, కనిపెట్టాలి. ఇశ్రాయేల్ ప్రజలు సరిగారు, గొనిగారు. ఎర్ర సముద్రం దాటకునుకు ఎర్ర సముద్రం దాటించాడు, వాడిని తీసుకొచ్చాడు, ఐగుప్తుడిని తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం దాటించాడు, అరణ్యం నడిపించాడు, యోర్దాను నదిని దాటించాడు, కనాలను ప్రవేశించాడు. అంతవరకు మన్నా ఇచ్చాడు. అంతవరకు కనాలో ప్రవేశించేంత మన్నా ఇచ్చాడు. ఎందుకు అంటే మోసే దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ ప్రజలు నేర్పించాడు దేవుని మీద ఎట్లా ఆధారపడాలి. యెహోషువ మోసే దగ్గర నేర్చుకున్నాడు. అదే రీతిలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆధారపడి నడిపించాడు. అందుకే యోధులైన కాలేబు యెహోషువ సిద్ధపడ్డారు. కాలేబు అంటాడు, నా బలం ఎట్లాంటిదంటే నేను అప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు అట్లే ఉన్నాను అంటాడు. చదువుతాం మాట చూసి వెళ్ళిపోతాను. 14 యెహోషువ గ్రంథం 14 యెహోషువ 14 వచ్చాము. 11 వచ్చాము. చదువుతామని మోషే నన్ను పంపినాడు, నాకెంత బలము నేటి వరకు బలము నేటి వరకు నాకు అంత బలము. యుద్ధం వచ్చేటకు కానీ పోచుంటకు కానీ ఎప్పటికెట్లు బలము ఉన్నది. ఎప్పటికెట్లే బలం ఉంది. అప్పుడు ఎట్లుంది అట్లేదు నా బలం. ఎట్లొచ్చింది బలము? మటన్ తినటం వల్ల, చికెన్ తినటం వల్ల, లేదు ఏదన్నా మంచి శక్తి. నో నథింగ్, డిపెండ్ ఆన్ గాడ్. బలమైన దేవుని తట్టు, బలమైన దేవుని ఆనుకొని ఉంటే శక్తి వస్తుంది. అందుకంటాడు, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించు. సర్వశక్తి నీడలో అంటాడు. అందుకే అబ్రహాం కన్నాడు, ఓ అబ్రహాం, ఎవరు నేను ఎల్ షద్దాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. మనం 2 చూస్తాం, 4 చెప్పాలనుకున్నాక చదివి సాగిపోలేదు. కానీ దేవుని బిడ్డలాగా మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభు యేసుక్రీస్తు ఆధారం చేసుకుని లేకపోయినప్పటికీ ఆయన జీవుల దేవుడు ఎదిగాడు. ప్రతి ఆదికాండం మొదలుకొని కూడా మలాకి వరకు కూడా దేవుడు ఇంటర్వ్యూ చేస్తూ వచ్చాడు.
ప్రతి ఇంట్లో ఉంది. మీరు గమనించి చదువుంది లేక చదువు. ఆదికాండం 3:15 యేసుకొని బయలుపరిచాడు. ఆదికాండం 3:15 మలాకిలోకి తీసుకొచ్చాడు. చాకలవాణి సబ్బు వంటివాడు. ఎవరైనా చాకలవాణి సబ్బు వంటివాడు దేవుడు తీసుకొచ్చాడు. ఆ రక్తం ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తమే మన సబ్బు ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ప్రభుత్వం పరిశుద్ధపరిచింది. ఆ రక్తమే ఇక్కడ బల్ల రొట్టె చూపించబడుతుంది. ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తం. మనం ఆధారపడాలా? ఆధారపడి ప్రభుని నమ్ముకొని ఆయన విశ్వాసం ఉంచి ఆ బలమైన దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, ఆ బలవంతుడు ఎదిగినప్పుడు మనం మరణంలో కనిపిస్తాడు. ఆ రీతి మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎక్కడ దేని మీద ఆధారపడుతున్నాం, ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఎక్కడ సరి చేసుకోలేదు ప్రభు చూసి ప్రభు లోకం మీద ఆధారపడినా 10 విషయాలు ఆధారపడ్డా, క్షమించను, కనికరించు, నీ మీద ఆధారపడ్డాక నేర్పించను ప్రభు తీర్మానం చేసుకుంటే ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రీతి ప్రభుత్వంలో ప్రభుత్వం సాధించండి.